కడప ప్రెస్ క్లబ్లో అనంతపురం సంబంధించి ఆలూరు గీతాంజలి అనే వ్యక్తి నా మీద అనగా చల్లా రాజశేఖర్ మరియు నా మిస్సెస్ కార్పొరేటర్ చల్లా స్వప్న మీద అనవసరమైన విషయాలను ప్రస్తావించి నా కుమార్తెను తీసుకెళ్లారు, నా కుమార్తెను నాకు ఇవ్వాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో చాలామందికి వాస్తవాలు తెలియవు కాబట్టి ఈరోజు మీ అందరి సమక్షంలో వచ్చి దీని పూర్తిగా నిజానిర్ధారాలు తెలియజేయడానికి మేము వచ్చాము. యాక్చువల్గా ఆలూరు గీతాంజలి అనే ఆమెకు ముందు 2015 ముందే బండి గంగన్న అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు, బండి రాధిక, బండి కావేరి. వీళ్లకు పెద్ద బాబు 18 సంవత్సరాలు, చిన్న బాబు 16 సంవత్సరాలు. వీళ్ళు సింగనమలలోని గవర్నమెంట్ స్కూల్లో మొన్నటి వరకు 10వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళ భర్తతో ఉండంగానే నా భార్య యొక్క అన్న కొడుకును అతన్ని లవ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టి, నువ్వు నాతో తిరిగేటన్ని వీడియోలన్నీ నేను మీ అందరి సోషల్ మీడియాలో పెడతానని భయపడించి ఆ రోజు వివాహం చేసుకున్నది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2018లో పెళ్లి చేసుకున్న తర్వాత 2021లో మా వాడు పోసా అరుణ్ తేజ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అది కూడా ఆ మరణం కనుక కూడా నాకు కొంచెం కుట్ర జరిగిందని చెప్పేసి అనుమానం కూడా ఉన్నది. ఆ రోజు ఆమె ప్రవర్తన రీత్యా, ఆమె మీద ఉన్న కేసుల రీత్యా మా పాప అన్విత యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరం అవుతుందని చెప్పేసి మేము పాప భవిష్యత్తు దృష్ట్యా మేము, మా కుటుంబ సభ్యులు, మా భార్య, వాళ్ళ అక్కగారు, వాళ్ళ అమ్మగారు అందరూ కలిపి మీరు తీసుకెళ్ళండి, మీ దగ్గర అయితే భద్రతగా ఉంటుంది అని చెప్పి ఆ రోజు మేము తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అనేక సార్లు 2-3 సార్లు మా దగ్గరికి వచ్చి అమ్మాయి చూసి వెళ్ళింది. కానీ ఆమెకు ముఖ్యంగా కుమార్తె కన్నా వాళ్ళ ఆస్తి ఏ విధంగా తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఆమె రకరకాల ప్రయత్నాలు, రకరకాల రాజకీయ ఎత్తుగడలు, మమ్మల్ని రాజకీయంగా ఏ విధంగా మేము చేయాలనేసి అనేక విధాలుగా ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే గత సంవత్సరము జూన్లో మా మీద హెబియస్ కార్పస్ అంటే పాపను కిడ్నాప్ చేశాము అనే కేసు హైకోర్టులో వేసింది. హైకోర్టులో వేసిన ఎడల మేము కూడా హైకోర్టు లాయర్ ద్వారా అప్రోచ్ అయ్యాము. అక్కడ మేము చెప్పాము, ఈ అమ్మాయి ముందు మ్యారేజ్ అయింది, ఈ అమ్మాయి మీద చాలా 14 కేసులు ఉన్నాయి, PID కేసులు ఉన్నాయి, ఇమ్మారల్ ట్రాఫికింగ్ కేసు ఉన్నాయి, ఉమెన్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయని చెప్పాము. కానీ అక్కడ కోర్టులో ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్పి మేము రాజకీయంతో ఈ కేసులన్నీ మేము పెట్టించాము అని ఆ రోజు కోర్టులో జరగడం జరిగింది. ఇవన్నీ ఇరువాదనలు విన్న తర్వాత జడ్జి గారు కడప ఎస్పీ గారికి మరియు అనంతపురం ఎస్పీ గారికి లిఖితపూర్వకంగా రాసి పంపించారు. అందులో 14 కేసులు ఉన్నవాట వాస్తవము, మరియు కేసులో 2 సంవత్సరాలు కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించింది వాస్తవము అని తెలిసిన ఎడల కోర్టు వారు ఈ అమ్మాయి భద్రతకు, ఈ అమ్మాయి ఫ్యూచర్కు సంబంధించి వాళ్ళ అమ్మ దగ్గర ఉండడం ఎంతవరకు సబబు కాదని చెప్పేసి, వాళ్ళ నానమ్మ దగ్గర, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర అయితే ఈమె క్షేమంగా ఉంటుందని చెప్పేసి గత నెల జనవరి 20వ తేదీన కేసును కొట్టివేయడం జరిగింది. కానీ నిన్న పెట్టి ఇప్పటికీ కోర్టులో జరుగుతుందని చెప్పేసి ప్రజలను మరియు రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరిని ఇక్కడ మీడియేటర్లను పెట్టుకొని ఈ విధంగా చేయడం చాలా అన్యాయము. మేము మా కుటుంబం గురించి గత 20 సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో ఉన్నాము, ఏ పార్టీలో ఉన్నా కానీ మేము ఎవరికి చెడు చేసే వాళ్ళం కాదు. కాబట్టి పాప భవిష్యత్తు దృష్ట్యా మేము తీసుకొచ్చాము. ఈ పొద్దు పాప ఎలా ఉందనేది కూడా మా దగ్గర సంతోషంగా ఉంది, పాప బాగుంది అని చెప్పేసి మేము పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఆ అమ్మాయి 14 కేసులు ఉన్నాయని చెప్పినా అన్ని చేసినా కానీ కూడా మరి ఈ నెలలో ఆమె మీద 2 కేసులు మరి వేణుగోపాల్ నగర్లోని మహిళలను భయభ్రాంతులు చేసి వాళ్ళని కొట్టి ఏ విధంగా చేసిందనేది పత్రికా వాళ్ళకి అందరికీ మేము తెలియజేయడం జరిగింది.
కాబట్టి నిజానిజాలు మీరే చూసి మీరు తెలియాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మేము మా పిల్లలతో పాటే చూసుకున్నాం కానీ ఏదో తెచ్చుకున్న పిల్లలు అనేది మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. పాపను ఎలా చూసుకునేది ఎవరైనా చెప్తారు. అంతెందుకు పాపను కూడా మీరు అడిగి విచారించుకోవచ్చు. ఆమె ఏదో ఆరోపణలు చేస్తా ఉంది అని చెప్పేసి మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. అంటే ఆమె రాజకీయ రక్త సంబంధం నాకుంది కాబట్టి అభిమానంతో తెచ్చుకున్నాను. నాకు 2 బాబులు కాబట్టి కూతురు కోసం నేను తెచ్చుకున్నాను. నాకు అమ్మాయి కావాలనే ఉద్దేశంతో. ఒక అమ్మాయి ఏంటి, ఒక ఆడపిల్ల బాగుండాలని కోరుకోవాలి తప్పనిచ్చి ఆస్తి గురించి ఎంపలాడడం నేనే పారేస్తాను అని ఆ మాటలు ప్రెస్కి అయితే ఇవ్వకూడదు. ఇచ్చింది అని అంటే తనకి ఎవరిని సపోర్ట్ చూసుకొని తను మాట్లాడుతుంది అనేది కూడా కొంచెం విచారించుకోవాల్సింది. సంపాదించింది అయితే ఎటువంటిది లేదండి. అది తాత ముత్తాతల ఆస్తి. తను కేవలం 4-5 సంవత్సరాల కోసము రీసర్జరీ చేయించుకొని పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే ముందు భర్తతో తర్వాత ఆపరేషన్ చేయించుకొని ఈ అమ్మాయిని ఆస్తి కోసం మాత్రమే కనింది. ఈ అమ్మాయి పుట్టిన 10-11 నెలలకు 1.5 సంవత్సరానికి వాని మీద ట్రాపింగ్ జరిగింది. ఆయన చనిపోయాడు యాక్సిడెంట్లో. అవి ఇంతవరకు జరిగిందంతా ఇది. చనిపోయినప్పటి నుంచి ఆస్తి ఆస్తి ఆస్తి. ఇవన్నీ దేనికంటారు? ఒక ఆడపిల్ల ఎక్కడున్నా ఫ్యూచర్ గురించి బాగుండాలి అని అనుకోవాలి. ఆ మాటకి ఎక్కుంటే ముందు 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ గురించి ఆరోపణ లేదా? ఆస్తి గురించి అక్కడ పాకలాడలేదా? పోనీ అంత ఇది ఉంటే వాళ్ళ ముందు భర్తతో మాట్లాడి మంచి కనుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా, నాకు మా అమ్మ సపోర్టు, అక్క చెల్లెల సపోర్టు, అన్న కొడుకు మేనల్లుడు ఇద్దరైతే 2 సపోర్ట్ ఉండింది. ఒకటి చనిపోయినాడు, అన్విత వాళ్ళ నాన్న, ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు. అందరి సపోర్టుతోనే మేము పాపం తెచ్చుకున్నాం. అందరు సమ్మతించి మాకు ఇచ్చారనమాట. మరి అత్త వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా వాళ్ళకంటూ రిలేషన్ అమ్మ తమ్ముడు చెల్లెలు ఎవరో ఒకరు ఉంటారు కదా, నాన్న ఎవరన్నా వచ్చి మాట్లాడమని చెప్పండి. అడగమని ఎందుకు రారు? ఒక్కతే వస్తుంది, పరాయి వాళ్ళని తీసుకొని వస్తుంది. ఫ్యామిలీ రిలేషన్ అనేది ఒక్కటి లేదు ఇంతవరకు. ఎంతవరకు కరెక్ట్ అండి? లేదు, మా వదిన ఫోన్ చేసింది, ఇట్లా ప్రెస్ మీట్ పెట్టింది, మీరు ఏమన్నా మాట్లాడతారా, ఇట్లానే వదిలేస్తారా అని చెప్పి నిన్న మా వదినే కాల్ చేసి మా వదిన అంటే ఆ అబ్బాయికి మెనత్ నేను వాళ్ళు చూడడం కరెక్ట్ గా చూడలేదండి. అదే చెప్పేది, వాస్తవం ఏదైతే ఉంటే అది చూసి చెప్పకోకుండా అవాస్తవాలు అన్ని అవాస్తవాలే. అబ్బాయికి నేను మెనత్తనే అవుతాను. మరి మీరు ఎంక్వైరీ చేసుకోండి, మా దగ్గర అయితే సేఫ్ గానే ఉంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా మనిషి చెప్పడం మీకు, అనంతపూర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా పాపను ఒక అర్ధగంట విచారించి వాళ్ళ మాతో మాట్లాడి ఈమె దగ్గర సేఫ్ కాదని చెప్పి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా మనకే అప్పచెప్పింది. ఆ బేస్ చేసుకొని కూడా వాళ్ళన్ని అన్ని గమనించి హైకోర్టు కూడా పాప మీ దగ్గర ఉంటేనే సేఫ్ అని చెప్పారు. ఇంకొకటి వాస్తవం ఏమంటే, ఇక్కడ హైకోర్టులో జడ్జి గారు అడిగితే ఆమె ఎవరో నాకు తెలియదండి. ఎవరు పాప ససేమీరా పాప ఆమె దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు పేపర్లో. అది ఇప్పుడు చూపిస్తాను నేను. ఆమె సరిగా చూసుకోలేదు. మీరే చిన్నప్పుడు ఏదో మీ భర్త గొడవలు ఉన్నాయి కదా అని మీరే ఎత్తుకొచ్చారనేది ఆమె వాదన. ఎవరు భర్త గొడవలు? అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇష్యూలో ఉన్నారు మీరు. ఎందుకు మీరు ఒక స్టేషన్ దగ్గర అమ్మాయి తెచ్చి నాకు అప్పగిచ్చిపోయింది కూడా. తాడిపత్రి స్టేషన్ తెలుసు. స్టేషన్ ముందర నన్ను పిలిపించి అప్పగించిపోయింది స్టేషన్ దగ్గర. ఒక్క రోజు తీసుకెళ్ళినప్పుడు మోషన్ కు సరిగ్గా కూర్చోట్లా ఏడుస్తానే ఉంది. ఆ పాప మీ దగ్గరికి రావాలని చెప్పి ఒక రోజు నెలకు ఒకసారి ఫోన్ చేస్తుంది, వచ్చి చూసిపోతాను. 2 సార్లు 3 సార్లు చూపించేసిన తర్వాత ఊరికే ఫొటోస్ తీసుకోవడం, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం నాకు అదంతా చిన్నతనం కనిపించి నచ్చలేదు. నువ్వు ప్రేమగా చూసుకో, దగ్గర తీసుకొని నీ కూతురుని చేసుకో. మీడియాకి పెట్టి అదంతా మమ్మల్ని చిల్లడం చేయడం అది నాకు నచ్చలేదు. మేము అవాయిడ్ చేసాం. ఇంకా ఆ తర్వాత ఆస్తుల గురించి మా అమ్మ వాళ్ళని అసభ్యంగా మాట్లాడము, నన్ను అసభ్యంగా మాట్లాడము, వచ్చి సందులమ్మడితో గొడవ పెట్టడము, ఇదంతా మా క్యారెక్టర్ అయితే కాదు. తనకైతే అలవాటు కావాలంటే అనంతపూర్ ధర్మారం మొత్తం చెప్తుంది తన గురించి. ఎంక్వైరీ ఆలూరు గీతాంజలి అంటే ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరైనా చెప్తారు. 100 రూపాయలు ఎక్కువైనా చెప్తారు. ఏదో ట్రైన్ లో రిలేషన్ అండి. ఈ జనరేషన్ అట్లే కదా ఉంది. ఆస్తులు ఉన్నాయని కనుక్కొని కంటిన్యూషన్ అది వారి అనవసరంగా వాడి లైఫ్ చిన్న 30 years అప్పుడు చనిపోయాడు. ఆస్తి అనుమానం ఉంది. కానీ దాన్ని ఎవరు బయటికి రాదు. యాక్చువల్ గా వాడికి నేను పెన్షన్ నేనే పెట్టించిన. హీమోఫిలియా జబ్బు ఉంది వాడికి. అక్కడ మెంబర్షిప్ సురేష్తో మాట్లాడి కడపలో మెంబర్షిప్ ఇప్పించినాడు. ఏమో ఒకసారి కుక్కర్తో కుట్టింది, గలాట పట్టి కుక్కర్తో కట్టిన తడకు గుడ్డ కట్టుకొని కడపకు వచ్చేసినాడు. వాళ్ళు ఇంజక్షన్ వేయలేదు, మీరు ఇక్కడ వాళ్ళు కాదని చెప్పి మేయర్తో చెప్పి నేను అప్పటికప్పుడు ఇంజక్షన్ 5,000 అది ఫ్రీ చేసినారు. హీమోఫిలియా జబ్బు ఉంది. వాడు ఏం చేసినాడు, ఆ రోజు 10,000 పెన్షన్ వచ్చింది, ఫ్రెండ్స్తో కూర్చొని ఎంజాయ్ చేశాడు. వాడు ఏం చేసినాడు, ఈమె కంటిన్యూ ఫోన్స్ అనంతపూర్లో ఉన్నాడు, నువ్వు ధర్మవరం రావడం లేదని చెప్పేసి వాడు టెన్షన్తో బయలుదేరిపోయినాడు. అక్కడ ఎవరితో ఫ్రెండ్తో డాబా దగ్గర తిని గలాట పడినాడు. ఆ అమ్మాయికి మొత్తం రికార్డింగ్స్ ఉన్నాయి ఆమె దగ్గర.
అన్ని రికార్డింగ్ సభ్యుల దగ్గర ఉన్నాయి, ఇప్పుడు అన్ని కూడా ఉన్నాయి, మా recordings. దగ్గర కూడా ఉన్నాయి. మనకు ఫోన్ చేసి రికార్డింగ్ వాయిస్ మెసేజ్ పెట్టారు, నేను చెప్పినా కదా ఉన్నాయి మా దగ్గర. ప్రపంచంలో ఎంత నీచురాలని మనం ఊహిస్తామో దానికి 100 రెట్లు ఇంకా అంతకన్నా నీచం ఉండదు. మొత్తం తను మాట్లాడే విధానం అంతా రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర, ప్రతి ఒక్కటి ఉంది రికార్డింగ్. అంటే అమ్మకి లాంగ్వేజ్ సరిగా రాదు, వల్గర్ లో వల్గర్, ఎంత వల్గర్ నీచమైన లాంగ్వేజ్ వాడుతుంది అంటే అంత లాంగ్వేజ్ వాడుతుంది. ఆడలే మగాల ఎవరులే, అది చాలా ఇప్పుడు ఆడ తక్కువ కూర్చొని వాళ్ళు రింగ్ ఆడము, అబ్బాయిలు డైలీ ఎవరెవరు వచ్చిపోతా ఉండడము, పక్కన వాళ్ళ అట్లాంటి వాళ్ళ దగ్గర గలాడ అమ్మాయిని ఏ విధంగా పెట్టమంటారండి? ఇంకొక విషయం ఏంటంటే తను ఉంటున్న ఇల్లు కూడా ఇప్పుడు మా నాన్న ఇచ్చిన ఇల్లే, ఆ ఇల్లు కూడా తన కోసం ఇచ్చారనమాట. ఆడ మనిషి వద్దు వాడు చనిపోయినాడు అనేసి. ఆ కృతజ్ఞత కూడా లేకోకుండా, అది 30 to 40 lakhs హౌస్ కూడా, అది కూడా లేకోకుండా ఉండేదాన్ని కూడా నాకు ఇచ్చారు కదా అని కూడా లేకోకుండా ఇప్పుడు మళ్ళీ ఆస్తి గురించి మా అన్న కొడుకుతో ఆ పిల్ల సంసారం చేసింది ఏంటంటే 4 నుంచి 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు. ఆ అబ్బాయి సంపాదించింది అయితే ఇందులో ఏమీ లేదు. తాత ముత్తాత ఆస్తి మీద ఈ అమ్మాయికి ఎక్కడి నుంచి ఆ అబ్బాయికి ఒకటే ఒక ఆస్తి ఉంది, ఆ ఆస్తి పాప పేరు మీద రాయిచ్చారు వాళ్ళు. అంతేలేండి. అది కూతురు, నా కూతురుకే కదా ఇంకా రాయిచ్చారు అని మిగతా అనుకోవచ్చు అన్ని కదా. ఆయన వీళ్ళమ్మ రాసుకుని వాళ్ళకి రాయిచ్చేసుకున్నాడు. మేము ఎప్పుడు ఆస్తి గురించి అడగలేదు, మనకు అవసరం లేదు. పాప గురించి ఆయన రిజిస్టర్ చేసిపోయినాడు. వీళ్ళ ముగ్గురికి 2.5 సెంటు రాయిచ్చిపోయాడు అంతే. ఆయనకు కూడా చిన్న వయసులో ఏదో చేసినట్టు. ఎవరికి? మీ అరుణ్ తేజ్ ఆ రోజు ఫైట్ జరిగిందండి. వీడు లేట్ గా ఇంటికి వెళ్ళాడు, అన్నం అబ్బాయికి చిన్నప్పుడు పెట్టింది, మళ్ళా వెళ్ళిపోయింది. ఆ రోజు వెళ్ళిపోయింది, పొద్దున్న ఊపిరి ఆడలేదని తెలిసి నాకే ఫోన్ చేసి చనిపోయినప్పుడు ఆ రోజు తెల్లారుజామున చనిపోయాడు. నాకే. చనిపోయిన తర్వాత బాబాయ్ ఫోన్ చేసి చనిపోయాడు. ఊపిరి ఆడలేదని చెప్తుంది ఏదనో. రాత్రి యాక్షన్ చేయనప్పుడు చెప్పొచ్చు, మార్నింగ్ చనిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది, మీరు అర్జెంట్ అండి, నేను పోయినాను. ఫస్ట్ నేను వెళ్ళింది కూడా ధర్మవరం ధర్మవరంకి వెళ్ళింది కూడా మేమే. అప్పుడు సీఏ దగ్గరికి వెళ్ళి పోస్ట్ మార్టం చేసి బాడీని తీసుకొచ్చింది మేము. చనిపోయి మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయినాడు. అది ఎట్లా చనిపోయాడు? కారణం ముందంతా చెప్పలేదు కదండి ఇవన్నీ. నైట్ యాక్సిడెంట్ అయింది చెప్పలేదు, కొట్టినారని కొల్లాడబడింది చెప్పలేదు. మరుసటి రోజు నుంచి 2 నెలలు ఉండింది. ఫోన్ చేస్తా పాపని ఇచ్చేసింది కదా అని. తర్వాత ఏమైంది, నెల నుంచి 15 రోజుల నుంచి ఆస్తి ఆ గురించి పాపకు ఏమన్నా పెట్టదు తెలుసా? అన్నము, నీళ్లు, ఉప్పు, దగ్గర అదే 1 తినేది. year దాకా మా 1 year దగ్గరకు అదే. వచ్చినాక ఆ పాపకు అదే అలవాటు. అదే తింటాను మేము. ఆ ఫుడ్ డైవర్ట్ చేసి అసలు ఇంట్లో ఎట్లా అంటే అమ్మ ఇంట్లో అసలు ఉండదు, వాని మీద ఇసిపెట్టిపోతుంది. మీరు జస్ట్ ఇప్పుడు కూడా ధర్మవరంలో ఎవరన్నా ఉన్నారంటే కనుక్కున్నారంటే ఆమె గురించి పూర్తిగా చెప్తాడు. ఆ పిల్లోడు ఎంత అన్యాయం చేసింది, ఆ పిల్లోడు ఎంత మంచి పిల్లోడు అనేది. వాని కర్మలు అవనికి. ఆస్తి కోట్లు పెట్టుకునేవాడు, వాడు ఫైనాన్స్ వ్యాపారం చేసుకొని మా బంగపోయాడు, అది చేసుకోకుండా వాడు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.